అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ముందుగా కోట శ్రీనివాసరావు గారు ఈరోజు మరణించడం జరిగింది. అతనికి కన్నీటి విరుద్ధుడు జనసేన పార్టీ తరఫున తెలుపుకుంటున్నాం. ఎందుకంటే రెండు రాష్ట్రాల మంచి నటుడు ఉన్నత స్థాయికి వచ్చి చాలా బాధాకరం అతను చనిపోవడం. ఆ జనసేన పార్టీ నుంచి కన్నీటి వేడికి తెలుపుకుంటున్నాం కోట శ్రీనివాసరావు. అలాగే ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో జన సైనికులు, మహిళలు, అలాగే నాయకులు అందరూ కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకొని ఏదైతే అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పంచాయతీకి 3 పేర్లు ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా అందరు కూడా తీసుకొని ఎవరైతే యాక్టివ్ ఉన్నారో ఫస్ట్ నుంచి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా పేర్లు రాసి పార్టీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దానికోసమే. అలాగే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఏదైతే చెప్పారో అతను లిస్టులో ఉందనేసి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి మాట్లాడి పేరు నాని, అనిల్ యాదవ్ వీళ్ళలాంటి దొంగలకే సపోర్ట్గా వెళ్ళి ఈ రోజు మామిడికాయల రైతులు కూడా అవమానించిన జగన్మోహన్ రెడ్డి 4 తాటలు పెట్టి రోడ్డు మీద సంవత్సరం పాటు పండించిన పంటని రోడ్డు మీద వేసి తాటలతోటి కారులతో గుమ్మించాలంటే నీ దుర్మార్గమైన బుద్ధి ప్రజలకు తెలుసు. ఆ రోజు ధాన్యం కోసం రైతులకి ముసలి కన్నీరు కాల్చడం మీరు ముందుంటారు. దానికి మేము 24 గంటల్లో డబ్బులు వేసాం. దాని మీద కూడా మీరు యాక్షన్ తెచ్చారు, కానీ ఎవరు నమ్మలేదు. అలాగే పవా గురించి యాక్షన్ తెచ్చారు, ఎవరు నమ్మలేదు. ఈ రోజు మామిడిపల్లి స్టేషన్ అయిపోయిన తర్వాత కూడా మీరు వచ్చి మామిడికాయలు రైతుల కోసం మాట్లాడుతుంటూ చాలా విడ్డూరంగా ఉంది. ఎక్కడున్న నాయకులకు కూడా చెప్తున్నాం, ఏవి పెడితే ఓగుతామట్టుగా బాగోదు. నీతి నిజాయితీ మాట్లాడటం నేర్చుకోండి. ఈ రోజు ఫ్యాక్టరీ భూములు ఎన్ని దోచుకున్నారో, ఈ చుట్టుపక్కల భూములన్నీ కూడా కబ్జాలకు గురే, ఇవన్నీ కూడా బయటికి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా చెప్తున్నాం. చాలకంట ఈ రోజు అధినేత పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లకి వెళ్ళిపోతామని రోజు మాట్లాడుతుంది. అంత పెరుగుతులో నువ్వేం చేసావు? టూరిజం మినిస్ట్రీగా నువ్వు టూరిజం చేసుకుని ఎక్కడైనా టూరిజం డెవలప్ చేసావు ఆ రోజు అని మేము అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఒకరు కూడా బాగోదని చెప్తున్నాం. ఎందుకంటే మాకు గైడ్ లైన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు బూతులాడొద్దన్నారు, తిట్టొద్దన్నారు కాబట్టి మేము సైలెంట్ గా వార్నింగ్ ఎంతో సరిపెట్టుకుంటున్నాం. మీలాగా బూతులాడాలంటే మాకు నోరు ఉంది, కానీ మీలాగా మీ అసభ్యంగా మాట్లాడడానికి ఇక్కడ ఎవరు లేరు. మీరు మట్టుగా ఎవరైతే మేము అక్రమంగా అరెస్ట్ చేసి మీకు చెప్తున్నారో ఎక్కడో కూడా మీరు తప్పు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు ప్రతి దగ్గర కూడా. ఎందుకంటే మీరు బియ్యం దోచుకున్నారు, అలాగే ఆడుదాం ఆంధ్రని చెప్పి 100 కోట్లు దోచుకున్నారు, అలాగే మధ్యలో 50 కోట్లు దోచుకున్నారు. ఇవన్నీ కేసులన్నీ బయటకు వచ్చి ఒక్కొక్కరు లోపలేస్తారు. అది కార్యకర్తల మీద తోసి మీ నాయకులు అరెస్ట్ చేస్తారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మేము అడుగుతున్నాం. పడి హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. దీని మీద యాక్షన్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు, న్యాయం జరుగుతుందనేసి మేము ఈ సందర్భంలో చెప్తూ, అలాగే పేరు నాని, రోజా వీళ్ళు చాలా ఓగుతున్నారు పవన్ కళ్యాణ్ కనిపించలేదని. ఈ రోజు భారతదేశంలో 327 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు ఏర్పాటు చేసింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. అది గుర్తు పెట్టుకుని మీరు మాట్లాడినప్పుడు వైసీపీ నాయకులకు ఒకటో చెప్తున్నాం, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎవరైనా మాట్లాడడానికి అధికారంగానే ఏది కూడా లేదు. అతను చూసి రాజకీయం నేర్చుకోండి. అతను వచ్చినప్పుడు ఏం చెప్పారు? ప్రజలు ఓట్లు వేసిన తర్వాత పార్టీలు కానీ, కులం కానీ, మతం కానీ చూడకుండా చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ రోజు మండ్యం జిల్లాలో కూడా రోడ్లేసి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆదర్శంగా ఉంటే మీరు ఏవి పెడితే ఓగితే మట్టుగా వైసీపీ నాయకులకి నెక్స్ట్ డిపాజిట్లు కూడా ఉండవు. సత్యబాబు అందరూ కూడా ఉండేటప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే మైనింగ్ కోసం ఈ రోజు పెద్ద ఎత్తున దుబాలో జరుగుతుంది. చాలా దౌర్జన్యంగా ఇచ్చిన దానికంటే ఎక్కువ తగ్గేసి అక్కడున్న చుట్టుపక్కల రైతులందరూ కూడా కోడూరు కానీ, దుబాన్ కానీ, అక్కడున్న కోడూరు కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా నీరు లేక, వాటర్ సదుపాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద కూడా అధినేత పవన్ కళ్యాణ్ మనం స్పందించి లైవ్ లో మాట్లాడటం జరిగింది. ఇలాంటివన్నీ కూడా బయటికి తీసి ఏదైతే అక్రమంగా తవ్వకాలు ఉన్నాయో అవి కూడా చేయమని చెప్పి మైనింగ్ డిపార్ట్మెంట్ కి కాల్స్ వచ్చాయి. మమ్మల్ని కూడా అడగడం జరిగింది. మేము కూడా రిపోర్ట్ ఇచ్చాం. 2 సంవత్సరాల క్రితమే మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఆ మైనింగ్ చాలా దారుణంగా ఉంది. చాలా లోతు తవ్వేసి వాటర్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల కూడా